ప్రభువు నీకెట్టి కార్యాలు చేశాడో మర్చిపోయావా? ఆయన అసలు ఏ స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడో, మనల్ని బయటికి తీసుకొచ్చి ఒడ్డునేసాడో నువ్వు మర్చిపోయావా? ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప సామాన్యమైనదా? ఆ స్థితిలోనే, ఆ కొంచెం సేవలోనే ఎంత ధన్యత పొందావో తెలుసా? నువ్వే కృంగిపోతే, నువ్వే కలత చెందితే కృంగిన వారిని నువ్వేం ధైర్యపరుస్తావయ్యా? నీకు ఆయన తోడున్నాడు, భయపడవా? ఆ 4 మాటలే గాయాన్ని కట్టినట్టు ఉండేది. నాకు మందేస్తే కానీ గాయం మాడిపోయి అనిపించేది. ఇక ఏడ్చినంతసేపు ఏడ్చి, ఇక కళ్ళు తుడుచుకొని, ఏమన్నా తిన్నావా? తిన్నా. ఏమన్నా తెప్పించేదని? నాకు ఫలానా తెప్పించాను. నా సంతోషం కోసం సరే నేను వెళ్తున్నాను, ప్రార్థన చేయి నాన్న, వెళ్తాను. కూర్చో సేపు కూర్చో. ఇక నేను నెమ్మది పొందాను అన్నప్పుడు ఇంక బాగుంటాను. మరి ఇప్పుడు మా నాన్న లేడు. ఇప్పుడు చెప్పండి. రాత్రి అదే నేను చెప్పింది. అన్న తండ్రి ఉంటే నాన్న దగ్గరికి పోయినప్పుడు ఒక భరోసా, ఒక మాట చాలు. ఆ మనిషి కనపడ్డా చాలు, ఒక గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది. ఇప్పుడు ఆ నాన్న అస్థిరుడు, కానీ ఎప్పటికీ నన్ను వేడని నా ఆత్మకు నానైన వాడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నా గుండె చెదరినప్పుడు నేను ఇద్దరిని గుర్తు చేసుకుంటాను. నన్ను ఒకటి జన్మనిచ్చిన తండ్రి, 2 నా ఆత్మకు తండ్రి అయినవాడు, 3వది ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రిని కలుసుకోవడానికి అవకాశాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు సేవలో బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అందినా అందుకుపోయినా ఉంటే నాన్న, లేకపోతే ఆ నాన్న. నేర్చుకుంది ఏంటంటే, పోయి ఆయన దగ్గర కూర్చుంటా. నాకు తెలియదు నాన్న, నా పరిస్థితి ఇట్లా ఉంది అని. నాకు మాటలు రావు, కొన్నిసార్లు మాటలు రావు. హృదయ బాధను బట్టి గుండె చెదిరితే మాటలు రావు, ఏడుపే. మనుషుల ముందు ఏడవలేం, మనుషుల ముందు గంభీరంగా ఉంటాం. కానీ ఆయన ముందుకు పోయి ఆయన పాదాల దగ్గర పోయినప్పుడు ఇక మూలుగులు, ఏడుపులే. చిన్నపిల్ల ఆవేదనతో ఉన్నప్పుడు పెద్దగా ఏడ్చిద్ది. అంతకు మించి మనకి ఇంకేం భాష కావాలి? ఎందుకు ఏడుస్తుంది? ఏదో బాధ కలిగి ఏడుస్తుంది. వెంటనే దానికి సమాధానం ఇస్తుంది. సో మనం ఆయన ముందుకెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆయనకి అర్థమైంది, మొత్తానికి ఏదో గుండె చెదిరింది వీడికి, మొత్తానికి ఏదో నలుగుతున్నాడు అని నిన్ను చదివేస్తాడు తల్లి. నా బిడ్డ గుండె చెదిరింది, భయపడుతుంది, దేని విషయంలో నలుగుతుంది, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలింది, సెగ తగిలింది. అలా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనుషులతో కూర్చొని నువ్వు వేడు, వాళ్ళకి చెప్పుకోనేడు. నిజంగా నీకు ఓదార్పు కలిగిద్దేమో చూడు. నేను చెప్తున్నా, పరీక్ష పెట్టి చూసుకో. ఏ మనిషి దగ్గర నువ్వు ఏడవకుండా నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని నువ్వు ఏం మాట్లాడొద్దు, నువ్వు కన్నీరు కార్చు. నీ బరువు అంతా దిగిపోయినట్టు అనిపించకపోతే అప్పుడు అడుగు.